Yes friends, see the another problem. So జాగ్రత్తగా వినండి. వెరిఫై స్టోక్స్ థీరం. F is equal to x square I plus xyj. ఓకే, ఇంటిగ్రేటెడ్ రౌండ్ ద స్క్వేర్ అన్నాడు. ఇన్ ద z is equal to 0 అన్నాడు. హూజ్ సైడ్స్ ఆర్ x is equal to 0, y is equal to a. x is equal to a, y is equal to a అన్నాడు. ఓకే, సో ఫస్ట్ స్టోక్స్ థీరం అంటే ఏమి? సర్క్యులర్ ఇంటిగ్రల్ ఎఫ్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ వెక్టార్ డిఎస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆర్హెచ్ఎస్ చేస్తున్నాం. ఆర్హెచ్ఎస్ అంటే కర్ల్ ఎఫ్ ఆర్ ఎన్ డిఎస్. కర్ల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ ఎన్ డిఎస్. సో డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఏమి? ఐజేకే రాసుకుంటాం. డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఇక్కడ వెక్టర్ ఏముంది? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్వై. జెడ్ అనేది లేదు కాబట్టి 0 అనమాట. ఓకే, నెక్స్ట్ డెల్ క్రాస్ ఎఫ్ కనుక్కుంటున్నాం. ఈ కాలము ఇది విత్ రెస్పెక్ట్ వై చేయండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. విత్ రెస్పెక్ట్ జెడ్ చేయండి. జెడ్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 మైనస్ జే ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి 0. జెడ్ చేస్తే జెడ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ కే రాస్తారు. విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు? ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. ఎక్స్ చేస్తే 1 అవుతుంది, వై వస్తుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ వై చేయాలి. వై టర్మ్ అనేది లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ వెక్టార్. ఓకే, నార్మల్ వెక్టార్తో డాట్ ప్రోడక్ట్ అంటే నార్మల్ వెక్టార్ అంటే కే. నార్మల్ అంటే కేతో మల్టిప్లై చేయండి. అటు కే డాట్ కే 1 అయిపోతుంది, వై వస్తుంది అనమాట. ఇంకేమి? సర్ఫేస్ ఇంటిగ్రల్ అప్లై చేయడం. ఇంటిగ్రల్ లిమిట్స్ ఇచ్చాడు వాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ. ఇది కూడా వై అనేది 0 టు ఏ. ఇది ఏమి? వై డిఎక్స్ డివై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డివై. విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. వై చేస్తే ఏమొస్తుంది? వై స్క్వేర్ బై 2. వై స్క్వేర్ బై 2. లిమిట్స్ ఏమి? 0 టు ఏ. అలాగే ఎక్స్ని కూడా చేసేస్తాం ఒకేసారి. ఇంకా మళ్ళీ ఇక్కడ 1 చేస్తే ఎక్స్ 0 టు ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? ఏ పెడితే ఇక్కడ ఏ స్క్వేర్ అవుతుందా? ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ బై 2. ఏమిది? ఏ స్క్వేర్ బై 2. లోయర్ లిమిట్ 0 అయిపోతుంది ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై 2. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్హెచ్ఎస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఎల్హెచ్ఎస్ చేయాలి. ఎల్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఏమిది? ఎఫ్ డిఆర్. ఓకే, ఎఫ్ డాట్ డిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమన్నాడు? రౌండ్ ద స్క్వేర్ అన్నాడు. అంటే స్క్వేర్ తీసుకోండి రౌండ్. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ఏమవుతుంది? వై అనేది 0 కదా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది ఏమొస్తుంది? ఏ కామా 0. ఇక్కడ ఏ కామా ఏ. ఇక్కడ ఏమొస్తుంది? 0 కామా ఏ. వై యాక్సిస్ మీద ఎక్స్ 0. ఇది ఆరిజిన్ 0 కామా 0. స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ గీసాం. ఫస్ట్ ఏమిది? ఇది ఓ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి, ఇది సి అనుకోండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఈ లైన్ కనుక్కుంటున్నాం. లైన్ ఓఏ ఫైండ్ అవుట్ చేయండి. లైన్ ఓఏ. లైన్ ఓఏలో ఏమేమి ఉండండి? నీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ లిమిట్స్ ఏవైతే ఉండేది దాన్ని డెరివేటివ్ చేయండి. డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటిగ్రల్ ఇదేమిది? 0 నుంచి ఏకి పోతుంది కాబట్టి 0 టు ఏ. డిఫరెంట్ లిమిట్స్ ఉండేటివే ఇంటిగ్రేట్ చేయాలి. సేమ్ వస్తాయి కదా, సేమ్ వచ్చిన దాన్ని డెరివేటివ్ చేయాలి. అప్పుడు దీన్ని మనకు ఎఫ్డిఆర్ అనేది ఉంది కదా. ఎఫ్డిఆర్. ఓకే, ఎఫ్డిఆర్ అంటే ఏమిది? ఎక్స్ స్క్వేర్ ఐ ప్లస్ వైఎక్స్జే. ఓకే, సో దీన్ని డిఎక్స్ఐ ప్లస్ డివైజే. సో ఎఫ్ డిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఐ డాట్ ఐ 1 అయితే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్వై డివై. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? డివై ప్లస్లో ఇక్కడ 0 పెట్టేసేయండి. ఇదంతా 0 అయిపోతుంది. వై అంటే 0. ఇంకేముంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ 0 టు ఏ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై 3. ఏ క్యూబ్ బై 3. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ అలాగే లైన్ ఏబి చేయండి. లైన్ ఏబి. లైన్ ఏబిలో ఏముంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ,
వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇదేమి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, సేమ్ లిమిట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి దాన్ని డెరివేటివ్ చేయండి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డిఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టండి, 0 అయిపోతుంది. ఎక్స్ అంటే ఏ కాబట్టి ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు. వై లిమిట్స్ ఏమి ఇక్కడ 0 టు ఏ, 0 టు ఏ. ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఏ, వై ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది కదా, వై డివై. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ చేయండి. ఏ ఇంటూ వైని చేస్తే వై స్క్వేర్ బై 2. సో లిమిట్స్ 0 టు ఏ, that is equal to a square to a cube by 2. a cube by 2 is equation 2. Okay, next line. Next line BC. లైన్ బీసీ అనేది ఏముంది ఇక్కడ, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అరౌండ్ అంటే రొటేట్ కావాలి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసేయాలి. సో ఇక్కడ బీసీ ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది. సో దీని సేమ్ లిమిట్స్ కాబట్టి డెరివేటివ్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ నుంచి పోయింది, ఏ నుంచి సికి వెళ్తున్నాం కాబట్టి ఏ లిమిట్ బి టు 0. ఓకే, ఏ నుంచి 0. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ డివై అనేది 0 అయింది కాబట్టి ఇదంతా టోటల్గా 0 అయిపోతుంది, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ ఏమి ఏ టు 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే మైనస్ ఏ క్యూబ్ బై 3. ఇది ఈక్వేషన్ ఏమిది, ఈక్వేషన్ 3. నెక్స్ట్ లైన్ లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. ఓకే, 0 మైనస్ ఏ క్యూబ్ బై 3. నెక్స్ట్ లైన్ సిఓ, ఓకే, సి పాయింట్ ఏముంది ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0. సో సేమ్ లిమిట్స్ ఏముంటాయి మనకు, ఎక్స్ సేమ్ లిమిట్ కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు డిఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టండి. ఇప్పుడు ఏమొస్తుంది నీకు, ఏ టు డిఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి. 0 అవుతుందా, ఇది ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ ఎక్స్ కూడా 0నే కాబట్టి 0y డివై, దట్ ఈస్ 0 ఇంటూ ఎనీథింగ్ అంతా ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇది ఈక్వేషన్ 4. ఓకే, ఈక్వేషన్ 4 తర్వాత ఏం చేస్తారు, అంత యాడ్ చేయడమే. ఇంటిగ్రల్ ఎఫ్ డిఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకు, ఏ క్యూబ్. ఈక్వేషన్ 1 వచ్చి ఏ క్యూబ్ బై 3. ఇది ఏ క్యూబ్ బై 2. ఇది మైనస్ ఏ క్యూబ్ బై 3. ఇది +0. సో ఇక్కడ ఏ క్యూబ్ బై 3 క్యాన్సిల్. ఏమొచ్చింది మనకి, ఏ క్యూబ్ బై 2. ఇది ఎల్హెచ్ఎస్. ఏది ఎల్హెచ్ఎస్. సో ఇది కూడా అలా వచ్చింది కదా, ఏ క్యూబ్ బై 2 వచ్చింది మీకు. చూడండి ఇక్కడ ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో హెన్స్ వెరిఫై స్టోక్స్ థీరం. ఎంత వచ్చింది మనకు, ఏ క్యూబ్ బై 2 వచ్చింది అనమాట. హెన్స్ వెరిఫై స్టోక్స్ థీరం అని రాస్తారు. సో వెరిఫై స్టోక్స్ థీరం అంటే ఇలాగ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. ఓన్లీ వాడు ఫర్ ఎగ్జాంపుల్గా అప్లై స్టోక్స్ థీరం అంటే ఏదో ఒకటి ఎల్హెచ్ఎస్ అన్నా చేయండి, లేదంటే ఆర్హెచ్ఎస్ అన్నా చేసుకోవచ్చు. వెరిఫై అంటేనే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు కూడా చేయాలి. దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ ద స్టోక్స్ థీరం.
ఓకే, మీకు ఆల్ థీరమ్స్ ఆర్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు చదువుకోవాల్సింది మీదే బాధ్యత. ఓకే, ఇంకా అయిపోయింది. వెక్టర్ క్యాల్కులస్ ఈజ్ ఫినిష్. మీరు ప్రిపేర్ కండి. ఓకే, థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్, మనకి ప్రాబ్లం చూడండి. వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ఎఫ్ వెక్టార్ మైనస్ వై క్యూబ్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ జే వేర్ ఎస్ ఈజ్ ద సర్క్యులర్ డిస్క్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1 లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద స్టోక్స్ థీరం? ఆల్రెడీ వీ నో దట్ line integrals is equal to this is the Stokes theorem formula, line integral. So this is the circular line integral. ఇది కర్ల్ ఎఫ్ ఎన్ డిఎస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామంటే ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏమంటే ఇది చేస్తున్నాం, సర్క్యులర్ ఎఫ్ డిఆర్. సో నీకు ఎఫ్ అంటే ఆల్రెడీగా వాడు ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు? ఎఫ్ అనేది వై క్యూబ్ ప్లస్ ఐ వై మైనస్ వై క్యూబ్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ జే. డిఆర్ అంటే ఏమి? డిఎక్స్ఐ ప్లస్ డివైజే. ఓకే, డాట్ ప్రొడక్ట్ చేయండి. ఐ డాట్ ఐ 1 అవుతుంది, మైనస్ వై క్యూబ్ డిఎక్స్ ఎక్స్ క్యూబ్ డివై వై జే డాట్ జే 1 ఎక్స్ క్యూబ్ డివై. ఓకే, మనకి ఇక్కడ ఏమన్నా సర్క్యులర్ డిస్క్ అన్నాడు కాబట్టి అది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లాగా ఉందా లేదా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఏముంది నీకు? 1 కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆర్ అంటే ఇక్కడ 1 అనమాట. ఓకే, సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ కాస్ థీటా వస్తుంది కాబట్టి ఆర్ ప్లస్లో 1 పెడితే కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అంటే సైన్ థీటా. దీన్ని డెరివేటివ్ చేయండి, అన్ని థీటాలకు కన్వర్ట్ చేయండి. సర్క్యులర్ అని వస్తేనే మీకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లాగా వస్తే మీరు ఏం చేస్తారంటే పోలార్ కోఆర్డినేట్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సో ఒక డెరివేటివ్ చేస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా చేస్తే మైనస్ సైన్ థీటా డి థీటా, డివై అంటే కాస్ థీటా డి థీటా. ఓకే, ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. వై అంటే ఏమి? ఇక్కడ సైన్ థీటా, వై సైన్ క్యూబ్ థీటా. డిఎక్స్ అంటే మైనస్ సైన్ థీటా డి థీటా, మైనస్ సైన్ థీటా డి థీటా. అలాగే ఇక్కడ ఎక్స్ అంటే ఏమి? ఇక్కడ కాస్ క్యూబ్ థీటా కాస్ థీటా డి థీటా. ఓకే, డివై అంటే ఏమి? కాస్ థీటా డి థీటా. మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ పవర్ 4, ఇది కాస్ పవర్ 4 వస్తుంది. దీన్ని సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్, దీన్ని కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకుంటే దాని ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు. అప్పుడు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. మనకు ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ అంటే ఏమి? ఇక్కడ ఏ, ఇది బి రాసాం. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఇక్కడ దీన్ని హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే సైన్ 2 థీటా అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ 2 థీటా. ఇది 2 స్క్వేర్ అంటే 4. ఓకే, ఇంక ఎల్సిఎం జీ. సైన్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? 1 మైనస్ కాస్ 2 థీటా. దీన్ని 2 1 2 ఎల్సిఎం చేస్తే 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ 2 థీటా అవుతుంది. 2 అనేది బయట పెట్టేసిన 1/2. మరి సైన్ స్క్వేర్ వచ్చింది కాబట్టి 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. మరి 2 2 జా 4, 4లో 1 తీసేస్తే ఏమొస్తుంది మరి? మైనస్ 1 అంటే 3 వస్తుంది. ఓకే, 4 2 2 జా 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఇది ఎల్సిఎం చేస్తాం, 2 2 జా బయట పెట్టేస్తాం. ఇంటిగ్రల్ ఇదేమి 4 మైనస్ 1, 4 మైనస్ 1 అంటే ఇంక 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 4 థీటా డి థీటా. ఓకే, సో కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 3 చేస్తే ఏమొస్తుంది? 3 థీటా. కాస్ 4 థీటా చేస్తే 1/4 సైన్ 4 థీటా 0 to 2π. ఇంకా థీటా ప్లేస్లో 2π పెట్టు. 2 3 జా 6π. సైన్ 8π. సైన్ 8π అంటే సైన్ nπ అంటే 0 కదా. సైన్ nπ అంటే n ప్లేస్లో ఏ వాల్యూ ఉన్నా 0నే. ఓకే, 0 అవుతుంది. జస్ట్ ఓన్లీ 6π వస్తుంది. 2తో డివైడ్ చేస్తే 3π/2. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎల్హెచ్ఎస్. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్హెచ్ఎస్ మనం చేయాలి. ఆర్హెచ్ఎస్ ఏముంది మనకు? కర్ల్ ఎఫ్ ఎన్ డిఎస్ అన్నాడు. అంటే ఏం చేస్తారు మీరు? డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏం చేస్తున్నారు ఇక్కడ?
కర్ల్ అంటే ఏమి, డెల్ క్రాస్ ఎఫ్ అని అర్థం. కర్ల్ అంటే ఏమి ఇక్కడ, డెల్ క్రాస్ అంటే ఏమి, ఐజేకే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఓకే, ఇక్కడ ఏమిది మైనస్ వై క్యూబ్ అంటే ఏమి, ఇది ఐ పక్కన ఉండేది, ఇది జే ఎక్స్ క్యూబ్. ఇక్కడ జెడ్ లేదు కాబట్టి 0. డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ కాలము ఫస్ట్ ఎలివేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. 0 అయింది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ అయితే 0. విత్ రెస్పెక్ట్ టు డో బై డో జెడ్ అంటే ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ జెడ్ అనేది లేదు కదా, ఇక్కడ జెడ్ చేయాలి, జెడ్ లేదు కాబట్టి 0. మైనస్ జే ఇంటూ ఇది పోతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, ఎక్స్ చేస్తే 0, వై క్యూబ్ అంటే 0 అయిపోతుంది. ప్లస్ కే ఇంటూ కాలము ఈ రో వదిలేస్తారు, ఇది ఎక్స్ క్యూబ్ చేస్తే 3x². ఇక్కడ డో బై డో వై చేయాలి, వై క్యూబ్ చేస్తే మైనస్ 3y². ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, 3y². దీనిలో 3 కామన్ తీసేసేయండి, 3 కామన్ తీసినాం, ఇంకా కే ఇంటూ వచ్చింది. సో యూనిట్ నార్మల్ ఏముంది ఇక్కడ, n ఈజ్ ఈక్వల్ టు కే అనమాట. ఎందుకంటే ఓన్లీ XY వచ్చింది కాబట్టి యూనిట్ నార్మల్ కే. ఓకే, YZ వచ్చింది అనుకోండి, YZ వస్తే I అవుతుంది. ఓకే, అట్లాగా n ఈజ్ ఈక్వల్ టు కే. సో కాబట్టి కే డాట్ ప్రోడక్ట్ చేసామనుకో, దీనికి కే డాట్ కే 1 అయితే 3x² + y² వస్తుంది. సో ఇది కూడా x² + y² అంటే మనకు సర్క్యులర్ డిస్క్ కదా, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ. సో సర్క్యులర్ కంటే 360 degrees ఉంటుంది, θ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 2π. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 0,1. ఓకే, సో కర్ల్ ఎఫ్ ఎన్ డిఎస్. సో 3 ఇంటూ 0 to 1 0 to 2π. x² + y² అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమి, x² + y² అంటే r² రాసుకోవచ్చు. సో ఇక్కడ r² రాసాము. ఇక్కడ డిఎస్ అంటే r dr dθ రాసుకోవచ్చు, r dr dθ రాసుకోవచ్చు. డిఎస్ ఫార్ములా ఇది. ఓకే, దీన్నే dx dy అని కూడా అంటారు, ఎందుకంటే అన్నీ పోలార్లకు మార్చుకున్నాం అంతే. x² + y² అంటే r², r dr dθ అంటే dr dθ. r ఇంటూ r² అంటే ఏమొస్తుంది, r³ ఏమొస్తుంది మనకి, ఇది 3 ఇంటూ 0 to 1 0 to 2π r³ dr dθ. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి, ఇంటిగ్రేట్ చేసి r⁴/4 1,0 r చేసాం. నెక్స్ట్ అలాగే 1 చేస్తే తీటా వస్తుంది, 0 to 2π. ఓకే, ఇంకేముంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 3 1/2 అప్పర్ లిమిట్ ఏమి 2π మైనస్ 0, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. ఏమొస్తుంది ఇక్కడ మనకు r⁴/4 కదా, ఇది ఏమిది r⁴/4, 2తో డివైడ్ చేయండి, 2 1 జా 2 2 జా చేసి ఏమొస్తుంది 3π/4. ఇది 2 1 జా 2 2 జా ఏమొస్తుంది 3π/2. దిస్ ఈజ్ ద స్టోక్స్, హెన్స్ వెరిఫై. సేమ్ అయిందే చూడండి, ఇక్కడ ఇది ఏమిది RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ వెరిఫై స్టోక్స్ థియరం. హెన్స్ వెరిఫై ద స్టోక్స్ థియరం. సో వెరిఫై అంటే LHS చేయాలి, RHS చేయాలి. ప్రతి ప్రాబ్లమ్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టోక్స్ థియరం. కాన్సెప్ట్ బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో